ఆల్రెడీ కాషన్ నెహీ కియా కదండి. ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी ऑलरेडी caution किया. ఓకే. ఓకే. మీరిచ్చే ఉంటారు. నేనే ఆ ట్రైలర్‌ని, టీజర్‌ని మొత్తం చూడలేదు. ఎలాగో సెన్స్‌లెస్ మాసే కదా అని అవి సరిగ్గా చూడలేదు. అందుకే బ్రెయిన్ థియేటర్ బయటే పెట్టేసా. మళ్ళీ వచ్చి తీసుకుందామని. అలాగే వెళ్ళాలి గదా! అదే గదా రూల్ మరిప్పుడు. అయితే థియేటరోడేమో లోపలికి పంపట్లేదు. డిలే అన్నాడు. అలా చూస్తూ, చూస్తూ అరగంట స్వాహా అయిపోయింది. కొద్దిసేపయ్యాక రివర్స్ సిట్యుయేషన్. బయటికి వెళ్ళాలని. 'అఖండ' మూవీ సెకండ్ హాఫ్ లాగా కొద్దిగుంటదేమో అనుకుంటే, కానీ నరకం చూపించారండి. టార్చర్ స్పెల్లింగ్ అంటే ఏంటో రాపించారు. సినిమాలో వాళ్ళ మీద గాదు సర్జికల్ స్ట్రైకు, మా మీద చేశారు సర్జికల్ స్ట్రైక్. కొన్ని కొన్ని ఉంటాయి అసలు చూస్తే న్యూటన్ పెద్ద చెట్టు ఎక్కి దూకుతాడు. ఐన్‌స్టీన్ తుపాకీతో నికోల్ టెస్లా ఏమో కరెంట్ షాక్ పెట్టుకుంటాడు. టోటల్‌గా ఫిజిక్స్ కమ్యూనిటీ అంతా కొట్టుకొని చేస్తారు. పాయింట్ ఏంటంటే ఏం తీసినా చూస్తారులే అంతేనండి. అంతకు మించి ఏం లేదు. అసలు ప్రతి పావు గంటకి సంబంధం లేకుండా ఇర్రెలవెంట్ సెటైర్‌లు, ప్రీచింగ్సు, సీరియల్ డైలాగ్స్‌లు ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయే యాక్షన్ సీన్స్. ఎవరికైనా చూస్తే నచ్చేలా ఉండాలి. చిరాకు తెప్పించేలా కాదు కదా! నార్మల్‌గానే కొన్ని యాక్షన్ సీన్స్ నవ్వు తెప్పిస్తాయి. ఆ సెన్స్‌లెస్ థింగ్స్ దెబ్బకి. ఇంకేం చూస్తాం సర్కస్ స్టంట్స్ చూసుకొని పోదాం అనుకుంటే. కానీ ఇక్కడ అలా కాదు. చూసి పిచ్చెక్కి రోడ్ల మీద తిరగటమే లాగా అయింది. మీరు గనక ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తున్నారా? ఫన్ అండ్ ఫీల్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ కావాలా? అయితే వెంటనే 'హస్బెండ్ మెటీరియల్' అనే షార్ట్ సీరీస్ చూడాల్సిందే. లాస్ట్ 2 వీక్స్ నుండి ఎక్కడ చూసినా అందరూ ఈ సీరీస్ గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఏం చూద్దామా అని చూస్తే ఈ 'హస్బెండ్ మెటీరియల్' షార్ట్ సీరీస్ కనిపించింది. 'హస్బెండ్ మెటీరియల్' అని అభినయ్ అండ్ తన మరదలు ఒకే రూమ్‌లో ఉంటారు. అదే ఫ్లాట్‌లో అభినయ్ రూమ్‌మేట్ కార్తీ అని ఇంకొకతను కూడా ఉంటాడు. అక్కడ వీళ్ళ ముగ్గురు రిలేషన్‌షిప్స్ ఏవైతే ఉన్నాయో క్రేజీ అసలు. కన్‌ఫ్యూజింగ్‌గా ఉండే ప్రస్తుతం బయటుండే రిలేషన్‌షిప్స్, మ్యారేజెస్ వీటి మీద ఇంట్రెస్టింగ్ వేలో ఉంటదది. ఇందులో ప్రతి ఎపిసోడ్ కూడా 2 మినిట్స్ లోపే ఉంటది. రీల్స్ అంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతాయో అంతే ఫాస్ట్ అండ్ ఫన్ కూడా. మరి ఎక్కడ అనంటే ఇదొచ్చేసి చాయ్ షార్ట్స్ యాప్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో ఇదే కాదు చాలానే ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి ఈ సిరీస్‌ని. ఎక్కువ లెంత్ లాగి డ్రాగ్ చేయటం అస్సలుండదు. సినిమాలు లేకపోతే ఏం, ఇందులో షార్ట్ సిరీస్‌లు చూసుకుంటూ మోర్ ఫన్‌ని పొందండి. మన తెలుగు వాళ్ళ కోసం వచ్చిన ది బెస్ట్ ఓటీటీ యాప్ ఇది. వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి. అసల ప్రీచింగ్సు, నీతి వాక్యాలు, సెటైరికల్ టైప్ డైలాగ్స్ ఏంటండి అవి? నాకీ వస్తున్న ప్రతిసారి వద్దు మాస్టారు అనే గోల. నువ్వు రావాలి, నువ్వు కావాలి అనంటే హీరో వస్తాడు. అక్కడేమైద్ది ఫైట్‌కి ముందు ఆర్ ఫైట్ మధ్యలో కొట్టించుకునే వాళ్ళు కొట్టించుకోకుండా నేనది, నేనిది, మీ దేశం అది, మా దేశం ఇది, మీరది, మేమిది అని వాగుతారు. వాటికి రివర్స్‌లో డైలాగ్స్ ఏస్తాడు మన హీరో కొడతాడు. అగైన్ మళ్ళీ నీ అవసరం వచ్చింది, నువ్వు రావాలి అని పిలుపు రిపీట్. సీరియల్ రేంజ్ స్టఫ్. కన్నడ, హిందీ, తమిళ్ గురించి వాగుతాడు బాలమురళి. వాళ్ళేదో అన్నారని. ఇవసలు ఎందుకొచ్చాయండి ఇప్పుడసలకు? 'అఖండ' ఏమో వచ్చిన ప్రతిసారి ఏంటి మీది? మీదేంటి మీది? మాది చెప్తా విను అని అవతల వాడు అన్నదానికి డైలాగ్స్. కొట్టుకోకుండా ఈ సోది పంచాయతీలేంటసలు? ఇవన్నీ మాకెందుకు? వచ్చిందెందుకు అది చేయకుండా ఏవేవో చేస్తుంటారు. ఆ యాంటిడోట్ అంటూ ఒకటి పెట్టారు. ముందే బుక్ చేసుకొని బుక్ అయిపోయాం కాబట్టి, బయట చలి కుమ్ముతుంది కాబట్టి థియేటరోడు ఏసీ ఆఫ్ చేశాడు కాబట్టి ఉన్నందుకు సరే ఆ ఉన్నదానికి తోడు ఆది ట్రాక్ ఒకటి తెచ్చి డోర్స్ తీస్తే పోతామనేలా చేశారు. ఒక మాట ఉంటది, దేనికన్నా లిమిట్‌కి మించిపోతే షెడ్డుకు పోవటమే అని. అది ఈ సినిమాకి పుష్కలంగా వర్తించిద్ది డైలాగ్స్ నుంచి యాక్షన్ వరకు. ఒకానొక టైంలో ఏమనిపించింది తెలుసా? ఎథికల్ హ్యాకర్ స్టూడెంట్ గా ఉన్నప్పుడే డైరెక్ట్ గా మెయిన్ కంపెనీ ఫైల్ చేసి హ్యాక్ చేస్తే స్నేక్ బైటరే బెటర్‌లా ఉందే ఈ కళాఖండం కంటే అని. అఫ్‌కోర్స్ అవి రాడ్సే, వర్స్టే. కానీ ఇది అంతకు మించి. ఆ వీఎఫ్ఎక్స్ ఏంటో, ఫ్లాష్ మ్యాన్ క్యామియోలేంటో, వచ్చినంత సేపు లేరు. మరి ఎందుకొచ్చార్రా వీళ్ళు అంత బిల్డప్‌తో అంటే ఏమో అంటారు. ఈ కాంబోలో మూవీ అంటే ఆడిచ్చేస్తారులే వాళ్ళే. మనకి మంచి ప్రాఫిట్స్. ఎంటర్‌టైన్‌మెంట్ అనే పేరు అడ్డం పెట్టుకొని, ఇది బాలయ్య సినిమా ఇంకేం అడగొద్దు అని పెట్టేసి, వీళ్ళ మొఖానేసేద్దాం. వీఎఫ్ఎక్స్ లేదు, బొక్క లేదు. ఐటెమ్ సాంగ్ మాత్రం పెట్టాలి అని ఆలోచన.
నిజంగా ఏం సేల్ చేస్తున్నారో అసలు వాళ్ళకైనా తెలుస్తుందో లేదో మరి. బోయపాటి గారు డివోషన్ మీద వెళ్ళారు, ఎమోషన్‌ని వదిలేశారు. ఏదైనా ఒక పెద్ద యుద్ధం జరగబోతున్నప్పుడు దాని వెనుక ఒక ఎమోషన్ ఉండాలి. అప్పుడే కదా ఫ్లోలో వెళ్ళగలిగేది. బట్ ఇక్కడ అది లేకపోగా ఒకానొక టైంలో అనిపిస్తది తప్పు వాళ్ళది కాదు మనది అని. స్టిల్ చాలామంది బాలకృష్ణని ఒక సెట్‌కే పరిమితం చేశారు. బాలయ్య సినిమాల్లో అలాంటివి అడుగుతావేంటి అని. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి యాక్షన్ ఫిల్మ్సే కాదు, ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి యూనిక్ ఫిల్మ్స్ కూడా తీశారు. డిఫరెన్స్ ఏంటంటే అప్పట్లో ఎక్స్‌ప్లోర్ చేసే పాసిబిలిటీ ఇచ్చారు ఆడియన్స్. డైరెక్టర్స్ కూడా అలాగే ఉన్నారు. కానీ ఇప్పుడు అసలు ఆయన ఎక్స్‌ప్లోర్ చేయడానికి స్కోప్ కాదు కదా! స్కోపే అక్కర్లేని పిస్టల్ కాదు కదా! అట్‌లీస్ట్ ప్యాన్ కూడా ఇవ్వట్లేదు. నేను చాలా చోట్ల చూస్తూనే ఉంటా. వాళ్ళ దగ్గర నుంచి ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేస్తారని అనడం అది వరకు ఓకే. కానీ ఇంకేం కావాలి అని రుద్దేస్తారు. ఇంకేం కావాలా? అసలు ఏముందక్కడ అనేది నా పాయింట్. బాలకృష్ణని అవి మాత్రమే తీయగలరు అనే దాంట్లో పెట్టేశారు. ఎవరన్నా కొంచెం ఈ రాజ్యాంగాన్ని మార్చండయ్యా! దుమ్ము పట్టేసింది. నెక్స్ట్ ఇంకో సీనియర్ యాక్టర్‌ది రాబోతుంది. 'మీసాల పిల్ల శశిరేఖ' అని అదబ్బో! వాడు వచ్చినప్పుడు చూసుకుందాం. అయితే ఇప్పుడే చూసుకోవాలి. వాడు వచ్చేసాడు అదిగో. వచ్చాడంత మెల్లగా చెప్తావేంటి? పర్ఫార్మెన్సెస్ వైస్ 'అఖండ'గా బాలకృష్ణ గారు ఓకే. ఓకే. ఎంతైనా ఫస్ట్ పార్ట్‌లోని పర్ఫార్మెన్సే 'అఖండ'ది బావుంది. అక్కడ ఒక ఆరా మెయింటైన్ చేశారు. ఇక్కడ ఎవ్రీథింగ్ ఓవర్ బోర్డ్‌కి వెళ్ళిపోవడంతో యాక్టింగ్ నిల్లైపోయింది. ఇక బాలమురళి గురించైతే ఎందుకులే. ప్రజ్ఞ క్యారెక్టర్‌కైతే దండేసేశారు. మంచి పని చేశారు. లేకుంటే ఇంకో సాంగ్ ఇరికించేసేవాళ్ళు రన్ టైమ్ కోసం. సంయుక్త కూడా ఓకే. ఓకే. ఆది అయితే అసలు సెట్ అవ్వలేదు. అసలు ఆ ట్రాకే అన్నెసెసరీ అనుకోండి. ఇక సినిమా మొత్తంలో ఒక క్యారెక్టర్ మాత్రం కంప్లీట్‌లీ ఆడ్ ఫీలింగ్ వచ్చింది. అదెవరు అంటే జననీగా చేసిన ఆమె. ఎక్స్‌ప్రెషన్స్ లేవు. అండ్ ఆ తెలుగు డబ్బింగ్ అయితే పూర్‌గా ఉంది. నెక్స్ట్ టెక్నికల్‌గా మాట్లాడితే తమన్ కొంచెం అర్థం చేసుకుంటే బెటర్. లౌడ్ బీజీఎం బానే ఉంటది. కానీ సినిమా అంతా అవే డప్పులంటే బోర్ కొట్టేస్తది. ఇక్కడ కొన్ని చోట్ల వరకు ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్‌లో ఓకే. బట్ మధ్యలో కూడా దేనికి పడితే దానికి అవే డప్పులు పడ్డాయి. వీఎఫ్ఎక్స్ అయితే ఏకంగా ఏఐనే వాడేశారు. తీసుకున్న ఐడియాకి బేసిక్‌గా వీఎఫ్ఎక్స్ కొంచెం మంచిగా చేయటం అనేది అవసరం. అది లేదు గానీ సంయుక్తతో ఐటెమ్ సాంగ్ మాత్రం కావాలి. యాక్షన్, కొరియోగ్రఫీ చేసిన బోయపాటి గారు మీరసలు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదండి. మీ లెవెల్ వేరే. ఫైనల్లీ నేనేమంటున్నానంటే ऑलरेडी हमने बोल दिया. ऑलरेडी कॉशन किया. అది మరి సంగతి. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.